ఉందంటే సర్జరీ చేయాలి, టైం పట్టిద్ది అన్నారు. అది చిన్న పెయిన్ కిల్లర్స్ ఇచ్చారు, అవే తీసుకొని వచ్చాం. కారులో ఉన్నాయి, ఆ పెయిన్ కిల్లర్స్ కూడా ఉన్నాయి, మెడిసిన్ కూడా మాతోనే ఉంది, చూసుకోండి. నేనైతే అన్నా అవునంటే అవును, కాదంటే కాదు. అబద్ధం అయితే మేము చెప్పం, మా నోటికి రాదు. మీరు ఎన్ని చెప్పించాలని చూసినా, లోపల పోలీసులు నా భర్తను ఎన్ని చెప్పించాలని చూసినా మా అబద్ధాలు రావు. చంద్రబాబు నాయుడు నా భర్తను టార్గెట్ చేశాడు. ఏం చేయాలనుకుంటున్నాడో చేయనండి. నా భర్తకి ఏదన్నా జరిగిన మరుక్షణంలో రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క దళితుడు రోడ్డెక్కి నోరు తెరుస్తారు. 5 years రాష్ట్రాన్ని ఏం చేయాలని ఈ రకంగా ఈయన పాలించి ఈ రకంగా వచ్చి 100 రోజులు కాలేదు. సూపర్ 6లు ఏమైపోయినాయో, అబద్ధాలు హామీలు ఇచ్చి నువ్వు గెలిచి నువ్వు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టి సృష్టి విలయతాండం చేస్తుంది. నీకు సహకరించట్లా, సృష్టే నీకు సహకరించట్లా. ఆ రకంగా విజయవాడ అంతా కొట్టుకుపోయి తిండి తిప్పలు లేకుండా నువ్వు సరిగ్గా కుర్చీలో మనశ్శాంతిగా కూర్చోలేని జీవితం అయిపోయింది నీది. ఎందుకు మాలాంటి వాళ్ళ కన్నీళ్ళు నువ్వు ఒళ్ళో వేసుకుంటే ఇలానే ఉంటుంది. 5 ఏళ్ళు మా కన్నీళ్ళు ఒళ్ళో పట్టుకొని ఉంచుకో. ఈ 5 ఏళ్ళు కూడా నీకు మేము బలహీనం అవ్వచ్చు, కానీ సృష్టి సమాధానం చెప్పిద్ది, భగవంతుడు సమాధానం చెబుతాడు, మా కన్నీళ్ళు సమాధానం చెప్తాయి. అది మాత్రం నిజం.